అందరికీ నమస్కారం అండి. మళ్ళొకసారి ఒక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈరోజు మనం 10వ తరగతికి సంబంధించినటువంటి కనకనక అధికారి 4వ పాఠం గురించి తెలుసుకోబోతున్నాము. దీనికి రచయిత వచ్చేసి డాక్టర్ రామ్ధారి సింగ్ దినకర్. పదండి మొదలు పెడతాం. ముందుగా ఇక్కడ ఉన్ముఖీకరణ ఉంది. ఈ ఉన్ముఖీకరణలో ఒక పద్యం ఉంది. దీన్ని చదివి వినిపిస్తాను. सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे, ऐसा था उनका आश्रम, गांधी जी के लिए పూజా కే సమాన్ థా శ్రమ్. ఇదండి ఈ పద్యానికి సంబంధించినటువంటిది. మరి దీని భావాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉన్ముఖీకరణకి సంబంధించినటువంటి భావం ఈ విధంగా ఉంది. గాంధీ గారు నూలు వడికేవారు, బట్టలు నేసేవారు, ధాన్యంలో రాళ్ళు ఏరేవారు, తిరగల్ని వాడి పిండి విసిరేవారు. ఇలా ఉండేది వారి ఆశ్రమం. కష్టపడి పనిచేయడం అంటే గాంధీజీ పూజలాగా భావించేవారు. ఇదండి ఉన్ముఖీకరణకి సంబంధించినటువంటి భావము. మరి ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి, వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటి ప్రశ్న, గాంధీజీ క్యా క్యా కర్తే థే? గాంధీజీ ఏం చేస్తూ ఉండేవారు? మరి దీని సమాధానం చూడండి. गांधी सूत काटते थे, कपड़ा बुनते थे, अनाज के कंकर चुनते थे, चक्की पीसते थे. మరి దీని భావం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గాంధీ గారు నూలు వడికేవారు, బట్టలు నేసేవారు, ధాన్యంలో రాళ్ళు ఏరేవారు, తిరగలితో పిండి విసిరేవారు. రెండో ప్రశ్న, గాంధీజీకే అనుసార్ పూజనీయ క్యా హై? గాంధీ గారిని అనుసరించి ఏది గౌరవించదగినది? మరి దీని సమాధానం చూడండి. గాంధీజీకే అనుసార్ శ్రమ్ పూజనీయ హై. మరి గాంధీ గారి అనుసరించి శ్రమయే గౌరవించదగినది. మూడో ప్రశ్న చూడండి. హమారే జీవన్ మే శ్రమ్ కా క్యా మహత్వ హై? మన జీవితంలో శ్రమ యొక్క గొప్పతనం ఏంటి? మరి దీని సమాధానం చూడండి. परिश्रम ही सफलता की कुंजी है. सफलता हासिल करने के लिए श्रम करना बहुत जरूरी है. इसके बिना जीवन की मिठास का अनुभव नहीं करते. మరి దీని భావాన్ని కూడా ఒకసారి చూసుకున్నట్లయితే, శ్రమయే సాఫల్యానికి తాళం చెవి. సాఫల్యమును పొందుటకు శ్రమించడం తప్పనిసరి. శ్రమించనిదే జీవితంలోని మాధుర్యాన్ని పొందలేము. ఇదండి ఈ మూడు ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు. మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ ఇలాంటి పద్యాలని మనకి ఇచ్చినప్పుడు వాటిని బాగా చదివి మనం వాటికి అనుగుణంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి. మరి ఈ పాఠంలోని ఉద్దేశం గురించి తెలుసుకుందాం. यह पाठ छात्रों को सामाजिक काव्य सृजन की प्रेरणा देते हुए समाज कल्याण व उदारता की भावना का विकास कराता है. इसमें श्रम का महत्व बताया गया है. मेहनत ही सफलता की कुंजी है. मेहनत करने वाला व्यक्ति कभी नहीं हारता, वह हमेशा सफल होता है, क्योंकि काल्पनिक जगत को साकार रूप देने वाला वही है. इसीलिए श्रम करने वाला ही कन का अधिकारी है. హిందీకి సంబంధించినటువంటి ఉద్దేశాన్ని మనం ఇందాక విన్నాం. మరి ఇప్పుడు దీని భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక కావ్య సృజనకి ప్రేరణ కల్పించడంతో పాటు విద్యార్థుల్లో సమాజ హితము మరియు ఉదార స్వభావాన్ని వికసింప చేయటం మరియు వారికి శ్రమ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయటం, ఆ మార్గంలో పనిచేసే విధంగా ప్రేరణ కల్పించటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. కష్టపడి పనిచేస్తేనే విజయం లభిస్తుంది. కష్టపడి పనిచేసే వ్యక్తి ఎప్పటికీ ఓడిపోడు. అతడు ఎప్పుడు విజయాన్ని పొందుతాడు. ఎందుకంటే ఊహను నిజం చేసి వాటిని సాకారం చేసేవాడే అతడు. ఎందుకంటే కష్టపడే వారిని అణువణువుకు అధికారి అన్నారు. ఇదండి భావం. ఇప్పుడు విధా విశేషని చూసుకుందాం. इस पाठ की विधा कविता है. कम शब्दों में अधिक से अधिक भाव प्रकट करने की क्षमता इसमें निहित होती है. దీని భావం చూడండి. ఇది కవితా పాఠము. తక్కువ శబ్దాలలో ఎక్కువ భావాన్ని ప్రకటించే
సామర్థ్యము దీనిలో ఇమిడి ఉంటుంది. ఇదండి విధా విశేష్. ఇప్పుడు కవి పరిచయాన్ని చూసుకుందాం. डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक हैं. उनका जन्म सन 1908 में बिहार के मुंगेर में हुआ था तथा निधन सन 1974 में हुआ. इन्होंने हिंदी का राष्ट्र कवि भी कहा जाता है. उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया. रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं. प्रस्तुत कविता इनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से ली गई है. ఇదండి కవి పరిచయం. మరి దీనికి సంబంధించినటువంటిది తెలుగులో చూసుకున్నట్లయితే, హిందీ సాహిత్యంలో సుప్రసిద్ధ కవులలో డాక్టర్ రామ్ధారీ సింగ్ దినకర్ ఒకరు. వారు 1908లో బీహార్లోని ముంగేర్లో జన్మించారు. 1974లో మరణించారు. వీరిని హిందీ భాషలో జాతీయ కవిగా పిలుస్తారు. ఊర్వశి రచనకై వీరికి జ్ఞాన్పీఠ్ పురస్కారము ఇచ్చి గౌరవించారు. రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, పరశురామ్కి ప్రతీక్ష, రసవంతి మొదలైనవి వీరి ప్రముఖ రచనలు. ప్రస్తుత కవిత వారి ప్రసిద్ధ రచన కురుక్షేత్రం నుండి తీసుకోబడింది. ఇప్పుడు विषय प्रवेश चूसकुंदाम. प्रस्तुत पंक्तियां कुरुक्षेत्र नामक काव्य से ली गई हैं. महाभारत युद्ध से हुआ विनाश देखकर युधिष्ठिर बहुत दुखी हुए. उन्होंने राजकाज त्याग कर वन जाने का निर्णय लिया. तब शरशय्या पर लेटे पितामह भीष्म ने उन्हें राजधर्म का उपदेश दिया. पाठ की पंक्तियां उसी उपदेश पर आधारित हैं. इదండి విధా విశేష్కి సంబంధించింది. మళ్ళీ దీన్ని భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత పంక్తులు కురుక్షేత్ర అనే కావ్యం నుండి తీసుకోవడం జరిగింది. మహాభారత యుద్ధం వల్ల జరిగిన విధ్వంసాన్ని చూసి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు చాలా బాధపడ్డాడు. అతను రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు భీష్మ పితామహ శరశయ్య అంటే బాణాల పాన్పు పైన పడుకొని అతనికి రాజధర్మాలను ఉపదేశిస్తూ ఉంటాడు. ప్రస్తుతము పాఠంలోని పంక్తులు అదే ఉపదేశంపై ఆధారపడి ఉంది. ఈ పాఠం మొదలు పెట్టడానికంటే ముందు ఒకసారి ఈ కవితకు సంబంధించినటువంటి వీడియోని ఒకసారి చూద్దాం. सूत कात थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे. ऐसा था उनका आश्रम, ऐसा था उनका आश्रम. गांधी जी के लिए पूजा के समान था आश्रम. गांधी जी के लिए पूजा के समान था आश्रम. एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है. जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है, पृथ्वी विनीत नभतल है. एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो. विजीत प्रकृति से पहले उसको सुख पाने दो.
विजीत प्रकृति से पहले उसको सुख पाने दो, उसको सुख पाने दो। एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से। जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है, जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है। धर्मराज उसके कण कण का अधिकारी जन जन है, धर्मराज उसके कण कण का अधिकारी जन जन है, अधिकारी जन जन है। एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से। श्रम एव जयते, श्रम एव जयते, श्रम एव जयते। ధన్యవాదాలు. చూసారుగా వీడియోలో ఎంత చక్కగా పాడడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఇప్పుడు ఈ పద్యాన్ని 4 భాగాలుగా చేసుకుంటూ ఒక్కొక్కటిగా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మొదటి 4 పంక్తులని చూడండి. ఏక్ మనుజ్ సంచిత్ కర్తా హై అర్థ పాప్ కే బల్ సే, और భోగుతా ఉసే దూసరా భాగ్యవాద్ కే ఛల్ సే. ఇదండి ఈ మొదటి 4 పంక్తులకు సంబంధించినటువంటిది కవిత. మరి ఈ కవితలో వచ్చినటువంటి కొన్ని కఠిన పదాలని, వాటి అర్థాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి 4 పంక్తులకు సంబంధించినటువంటి అర్థాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మనుజ్ అనేటువంటి ఒక అర్థం వచ్చింది. దీన్ని చూసుకున్నట్లయితే మనుజ్ అంటే ఇక్కడ మనిషి లేదా మానవ్ అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా సంచిత్ కరణ అంటే ఇకట్టాకరణ, ప్రోగు చేయుట అంటే జమ చేయుట అని కూడా చెప్పవచ్చు. అలాగే అర్థ అంటే ఇక్కడ ధనము, ధన్ అన్నమాట, డబ్బు, ధనము అని కూడా చెప్పవచ్చు. భోగ్న అంటే ఇక్కడ ఝేల్నా అంటే అనుభవించటం అని కూడా చెప్పవచ్చు. తర్వాత భాగ్యవాద్ అంటే ఇక్కడ భాగ్య పర్ భరోసా కర్ణ అంటే అదృష్టం పైన ఆధారపడి ఉండడం. ఛల్ అంటే ధోకా, మోసం అన్నమాట, కపటము, మోసము అని కూడా చెప్పవచ్చు. ఇదండి ఈ మొదటి 4 పంక్తులకు సంబంధించినటువంటి అర్థాలు. మరి ఇప్పుడు భావార్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందీలో చూడండి. భీష్మ पितामह ने बोले, हे धर्मराज, एक मनुष्य पाप करके धन कमाता है तो दूसरा उसे भाग्यवाद के छल से भोगता है. అంటే దీని అర్థం చూడండి. భీష్మ పితామహుడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు, ఓ ధర్మరాజా, ఒక మానవుడు పాపం చేసి ధనాన్ని సంపాదిస్తాడు, మరొకడు దానిని తన అదృష్టంగా భావించి కపట భావంతో దాన్ని అనుభవిస్తాడు. అంటే ఇక్కడ చూడండి, ఒకరు కష్టపడి ధనాన్ని సంపాదిస్తే ఇంకొకరు ఆ కష్టాన్ని దోచుకొని అది తనకు అదృష్టంగా భావించి అనుభవిస్తున్నాడనమాట. ఇది ఈ భావానికి సంబంధించినటువంటి అర్థం. ఇప్పుడు కవితలోని 2వ పంక్తుల్లో ఉన్నటువంటి భావాన్ని, తర్వాత కవితను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नबतल है. ఇదండి 2వ భాగానికి సంబంధించినటువంటి కవిత. మరి ఇందులో వచ్చినటువంటి కొన్ని అర్థాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2వ భాగం కవితలో సంబంధించినటువంటి అర్థాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా నర్ అంటే ఇక్కడ మనిషి, తర్వాత భాగ్య అంటే ఇక్కడ మనకు అదృష్టము అని అర్థం, శ్రమ్ అంటే ఇక్కడ మెహనత్, శ్రమ, కష్టం అని కూడా చెప్పవచ్చు. భుజ్బల్ అంటే ఇక్కడ భుజ్కా బల్, బాహుబలము అని కూడా చెప్పవచ్చు. తర్వాత సమ్ముఖ్ అంటే ఇక్కడ ఎదుట అని కూడా చెప్పవచ్చు, సామ్నే. ఝుక్నా అంటే ఇక్కడ వంగడం. తర్వాత పృథ్వీ అంటే ఇక్కడ భూమి అని అర్థం, నబ్ అంటే ఆకాశము అని అర్థం. 2వ భాగానికి సంబంధించినటువంటి కవిత భావార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. मानव का श्रम और उसका भुजबल ही मानव समाज का भाग्य है. उसके सामने पृथ्वी और आकाश भी వినమ్రతా సే ఝుక్ జాతే హై. చూడండి, దీని అర్థం ఏంటంటే మానవుని శ్రమ, అతని భుజబలమే మానవ సమాజం యొక్క అదృష్టం. దాని ముందు భూమి, ఆకాశం కూడా వినయంతో
తల వంచుతాయి. ఇప్పుడు కవితలోని మూడో భాగానికి సంబంధించినటువంటి పంక్తుల గురించి తెలుసుకుందాం. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, విజిత్ ప్రకృతి సే పెహలే ఉసుకో సుఖ పానే దో. ఇదండి ఈ మూడవ భాగానికి సంబంధించినటువంటి కవితా పంక్తులు. దీని అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా శ్రమ్ జల్ అని ఇచ్చాడు. శ్రమ్ జల్ అంటే ఇక్కడ చెమట అని అర్థం. విజిత్ అంటే ఇక్కడ మనకు గెలిచిన అని కూడా చెప్పవచ్చు. ప్రకృతి అంటే ఇక్కడ ప్రకృతి, నేచర్ అండి. ఈ విధంగా ఈ పద్యంలో ఈ అర్థాలు ఉన్నాయి. మరి భావార్థం ఈ విధంగా ఉంటుంది. జిస్నే खूब परिश्रम किया उसे सुख भोगने में पीछे मत रहने दो, जिस प्रकृति को मानव ने जीत लिया है उसके सुख को पहले उस आदमी को भोगने दो. అంటే దీని అర్థం చూడండి, ఎవరైతే సమాజం కొరకు ఎక్కువగా శ్రమిస్తారో వారికి దాని ఫలితాన్ని కూడా మొదటగా అనుభవించే హక్కును కల్పించాలి. ఎవరైతే ప్రకృతిని మొదటగా జయిస్తారో వారినే దాని యొక్క సుఖాన్ని మొదటగా అనుభవించనివ్వాలి. ఇదండి దీనికి సంబంధించినటువంటి అర్థము. ఇప్పుడు కవితలోని చివరి పంక్తుల గురించి తెలుసుకుందాం. जो कुछ न्यास्त प्रकृति में है वह मनुज मात्र का धन है, धर्मराज उसके कण कण का अधिकारी जन जन है, ధర్మరాజ్ ఉస్కే కణ్ కణ్ కా అధికారి జన్ జన్ హై. ఇదండి కవితకు సంబంధించి. మరి ఈ కవితలో కొన్ని అర్థాలు కూడా రావడం జరిగింది. వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కవితలోని అర్థాలు ఈ విధంగా ఉన్నాయి. ఇందులో న్యాస్త్ అని ముందుగా వచ్చింది. న్యాస్త్ అంటే ఇది ఇక్కడ దాగి ఉన్న. జన్ అంటే ఇక్కడ ప్రజలు లేదా లోగ్ అని కూడా చెప్పవచ్చు, జనాలని కూడా చెప్పవచ్చు. ఇదండి ఈ పద్యానికి సంబంధించినటువంటి అర్థాలు. మరి భావార్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భావార్థం ఈ విధంగా ఉంది. भीष्म पितामह धर्मराज से कहते हैं कि भगवान द्वारा प्रकृति में जो कुछ रखा गया है वह मानव मात्र का धन है, हर एक व्यक्ति को उसके कण कण को भोगने का अधिकार है. దీని అర్థం ఏంటంటే భీష్మ పితామహుడు ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు, భగవంతుడు ఈ ప్రకృతిలో వేటినైతే ఉంచాడో అవి మానవులందరి ధనము, దానిపై ప్రతి మానవులకు అనుభవించడానికి సమానమైనటువంటి అధికారము ఉంటుంది. ఇదండి మరి ఈ కవితకు సంబంధించినటువంటి భావార్థం. ఇదండి కవితకు సంబంధించినటువంటి భావార్థాలని మనం తెలుసుకున్నాం. అయితే కవితకు సంబంధించినటువంటి పూర్తి సారాంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ముందుగా హిందీలో కవితా సారాంశ్. भीष्म पितामह बोले, हे धर्मराज, एक मनुष्य पाप करके धन कमाता है तो दूसरा उसे भाग्यवाद के छल से भोगता है. मानवों का श्रम और उसका भुजबल ही मानव समाज का भाग्य है. उसके सामने पृथ्वी और आकाश भी विनम्रता से झुक जाते हैं. प्रकृति सबकी चीज है. जिसने खूब परिश्रम किया उसे सुख भोगने में पीछे मत रहने दो. जिस प्रकृति को मानव ने जीत लिया है उसे सुख को पहले उस आदमी को भोगने दो. प्रकृति में छिपी हुई संपदा भी सब लोगों के लिए है. भीष्म पितामह धर्मराज से कहते हैं कि भगवान द्वारा प्रकृति में जो कुछ रखा गया है वह मानव मात्र का धन है, हर एक व्यक्ति को उसके कण कण को भोगने का अधिकार है. ఇదండి హిందీకి సంబంధించినటువంటి సారాంశం. ఇప్పుడు తెలుగులో కవితకు సంబంధించినటువంటి సారాంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కవితా సారాంశ్. భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, ఒక మనిషి పాపం చేసి ధనాన్ని సంపాదిస్తూ ఉంటే దానిని అదృష్టమని వేరే కొందరు అనుభవిస్తున్నారు. మానవుల శ్రమ మరియు భుజబలమే మానవ సమాజం యొక్క అదృష్టం. దాని ముందు ఆకాశము, భూమి కూడా వినయంతో తల వంచుతాయి. ఎవరైతే సమాజం కోసం ఎక్కువగా శ్రమిస్తారో వారికే దాని ఫలితాన్ని కూడా మొదటగా అనుభవించే హక్కును కల్పించాలి. ఎవరైతే ప్రకృతిని మొదటగా జయిస్తాడో అతన్నే దాని యొక్క సుఖాన్ని మొదటగా అనుభవించనివ్వాలి. భీష్మ పితామహుడు ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు, భగవంతుడు ఈ ప్రకృతిలో వేటినైతే ఉంచాడో అవి మానవులందరి ధనము,
దానిపై ప్రతి మానవునికి అనుభవించటానికి సమానమైన అధికారం ఉంది. ఇదండి తెలుగుకు సంబంధించినటువంటి సారాంశం. ఇప్పుడు ఈ కవిత ద్వారా మనకు ఏం సందేశం లభించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్ కా అధికారి కవిత ద్వారా క్యా సందేశ్ మిలా. మొదటగా, భాగ్య పర్ భరోసా నహి రఖో. అదృష్టం పైన ఎప్పటికీ కూడా నమ్మకాన్ని ఉంచుకోకూడదు. రెండవది, శ్రమ్ और భుజబల్ హీ మనుష్య కా భాగ్య హై. శ్రమ మరియు తన యొక్క భుజబలమే మనిషికి నిజమైనటువంటి అదృష్టం. మెహనత్ సఫలతాకి కుంజీ హై. శ్రమ అనేటువంటిది సాఫల్యానికి తాళం చెవి లాంటిది. శ్రమజీవికి సామ్నే పూరి దునియా ఝుక్ జాతీ హై. శ్రమించే వ్యక్తి ముందు ప్రపంచమంతా తలదించుతుంది. మెహనత్ కర్నే వాలే కో ఉస్కే సుఖ్ పానే కా అధికార్ పహలే దేనా చాహియే. ఎవరైతే కష్టపడతారో ముందుగా సుఖాన్ని పొందే అధికారం కూడా అతనికే ఇవ్వాలి. ప్రకృతి మే జో కుచ్ సంపద హై ఉస్కో భోగ్నే కా అధికార్ శ్రమజీవి కో హై. మరి ఈ ప్రకృతిలో ఉంచబడ్డ ప్రతిదీ కూడా ముందుగా శ్రామికునికి దాన్ని అనుభవించే అధికారాన్ని ఇవ్వాలి. ఇదండి మనకు ఈ కన్ కా అధికారి కవిత్వ ద్వారా మనకు లభిస్తున్నటువంటి సందేశం. ఇదండి కన్ కా అధికారి కవిత. చివరగా ఒక మాట, ప్రకృతి అందరి వస్తువు. దానిలో దాగి ఉన్న ప్రతి సంపద మనందరిది. ప్రతి వ్యక్తి ప్రతి అణువుకి అధికారి. కొందరు పాపబలం చేత ధనాన్ని సంపాదిస్తారు, మరికొందరు దాన్ని తమ అదృష్టంగా భావించి అనుభవిస్తుంటారు. దినకర్ కవి గారి అభిప్రాయం ప్రకారం మనమందరం సమానులమే. వారు అదృష్టవాదాన్ని విశ్వసించారు. ఎవరైతే బాగా శ్రమిస్తారో వారికే సుఖం అనుభవించే అవకాశం కల్పించాలి. ఇది శ్రామికుడి హక్కు. ఈ విధంగా శ్రమ చేసే వారిని అభివృద్ధి పరచడమే సమాజానికి మంచిది. జీవితాన్ని సాఫల్యం చేసుకోవడానికి శ్రమించాలి. శ్రమిస్తే అసంభవాన్ని కూడా సంభవం చేయొచ్చు. మానవుని భుజబలమే అదృష్టం. ఎవరు ఎంత శ్రమిస్తే ఆ సమాజం అంత పురోగతిని సాధిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు ఎల్లప్పుడూ శ్రమిస్తారు. వారు అందువల్లనే అభివృద్ధి చెందుతున్నారు. భారతీయులు కూడా ఇటువంటి శ్రమను చేస్తూ తప్పక సాఫల్యాన్ని పొందుతారు. శ్రమించడం భగవంతుడి ఆరాధించడం లాంటిది. దీన్ని అర్థం చేసుకునేందుకు మనమంతా ప్రయత్నిద్దాం. మీ అందరికీ ఈ పాఠం అర్థమైందని ఆశిస్తున్నాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్. గుడ్ బై.